హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు బీన్స్తో ఒక రెసిపీ చేస్తున్నానండి. ఇది తమిళనాడు వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ. సో బీన్స్తో ఎప్పుడు మనం చేసుకునే రెసిపీసే కాకుండా ఇలా తమిళియన్స్ చేసే రెసిపీ కూడా ఒకసారి చేసి చూద్దామని చేశానండి. చాలా బాగుంది అసలు. ఈ కర్రీ పూరి చపాతీ తోటే కాదండి, దోశతో కూడా చాలా బాగుంటుంది. అండ్ రైస్ తోటి కూడా చాలా బాగుంటుందండి. అన్నిటికీ సూట్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. అందుకే ఎప్పుడు తినేలా కాకుండా ఇలా చేసి వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేశానండి. ముందుగా ఒక కుక్కర్లోకి 1/2 కిలో బీన్స్ అండి, ఇది 250 గ్రామ్స్ బీన్స్ ముందుగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కుక్కర్లో వేసేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పెసరపప్పు అండి వేయించుకొని ఈ బీన్స్కి యాడ్ చేసేసేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసేయండి. ఒక చిన్న గ్లాసు మంచినీళ్ళు అండి, ఈ మంచినీళ్ళు కూడా పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇలా కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి నేనైతే 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. కొంచెం పచ్చి కొబ్బరి అండి, ఈ పచ్చి కొబ్బరి అండ్ ఎండుమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పుట్నాల పప్పు తీసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని మళ్ళీ 2 టమాటోలు అండి, బాగా పండిన టమాటోలు 2 ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ఈ కర్రీ కుక్ చేసుకోవడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత పోపు గింజలన్నీ యాడ్ చేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఈ మినప్పప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. గుప్పెడు కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసేసేయండి. ఇంగువ వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. అండ్ ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ పెసరపప్పు మిశ్రమాన్ని ఈ తాలింపులోకి కలిపేసేద్దాము. ఇదంతా తాలింపులో బాగా కలిసేట్టు కలిపేసేయాలండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, టమాటో పచ్చి కొబ్బరి పేస్ట్, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ కర్రీలోకి యాడ్ చేసేసేయండి. ఇంతేనండి, ఈ మాత్రం ఇంగ్రీడియంట్స్ తోటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీరందరూ. మనం ఎప్పుడు చేసుకునే పచ్చి కొబ్బరి బీన్స్ కానీ ఇలా ఎన్నో వెరైటీస్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పప్పు వేసాం కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇందులో ఉప్పు వేయలేదు కదా, ఫస్ట్ బీన్స్ ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము, అది సరిపోదండి. మళ్ళీ కొంచెం వేసాను నేను, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత కూడా మూత పెట్టి ఉడికించానండి. ఇప్పుడు తీసి చూసాను చూడండి. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది మనకి. ఇలా మూత తీసి చూసుకోండి, కొంచెం ఆయిల్ పైన కనిపిస్తుంది కదా. సో ఇది రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మేమైతే చపాతీలతోటి తిన్నాము అండ్ రైస్లో కూడా చాలా బాగుందండి. మా ఎదురింట్లో ఉంటారు తమిళియన్స్, ఆవిడ చెప్పారు దోశతో కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి అని చెప్పారు. వారికి కూడా వేసి ఇచ్చాను, చాలా బాగా చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారండి. నిజంగా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ దీన్ని బీన్స్ పురచ్చ కూటు అంటారంటండి. సరేలే, మనం కూడా ఒకసారి చేసి చూద్దామని చేశాను. చాలా బాగుంది, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ చూడండి, నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. చూడ్డానికి ఎంతో బాగుందో కదా అని తప్పకుండా చేసుకొని తినండి మీరు కూడా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.